హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీశైలంలో ఉన్న సిద్ధరామప్ప కొలను దగ్గర అయితే ఉన్నామండి. ఈ సిద్ధరామప్ప కొలను వచ్చేసి శ్రీశైలం మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ సిద్ధరామప్ప కొలను ఇక్కడ ఉన్నట్లు చాలా మంది భక్తులకు అయితే తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. శ్రీశైలం వచ్చిన భక్తులందరూ కంపల్సరిగా విజిట్ చేయవలసిన ప్రదేశం అండి ఈ సిద్ధరామప్ప కొలను. ఇక్కడ ఇప్పటికీ సాధువులు, స్వామీజీలు తపస్సు చేసుకుంటూ ఉంటారండి. ఈ సిద్ధరామప్ప కొలను నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అది కూడా మీరు మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. ఆ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా నేను కవర్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అలాగే నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ నా ఈ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే నా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇంచుమించు మనం మొత్తం మీద 100 స్టెప్స్ వరకు దిగాల్సి ఉంటుంది. ఈ జలపాతం కొండపై భాగం నుంచి అయితే వస్తుందండి. లొకేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. వాటర్ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉందండి. ఎంట్రెన్స్లోనే అద్భుతమైన లొకేషన్ అండి. చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల వల్ల వాటర్ ఫ్లోటింగ్ హెవీగా ఉందండి. లోయ మాత్రం మామూలుగా లేదండి. కొండలలో నుంచి వస్తున్న ఈ వాటర్ మొత్తం పాతాళ గంగలో అయితే కలుస్తుంది. శ్రీశైలం అంటేనే మెయిన్ టెంపుల్, పాలధార, పంచదార, హటకేశ్వరం శిఖరమే కాదండి, ఇక్కడ మనం చూడటానికి చాలా ప్రదేశాలే ఉన్నాయి. అందులో ఇదొకటండి. మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ, చూడటానికి చాలా బాగుందండి. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు డెఫినెట్గా ఒకసారి ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అలా నడుచుకుంటూ కాస్త ముందుకు రాగానే మనకు నాగ ప్రతిమలు, శ్రీకృష్ణుడు, అలాగే శివలింగం యొక్క విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫ్లో ఉందండి. స్వామివారి పాదాల కింద నీరు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుందండి. ఇక ఈ ప్రదేశం గురించి మనం తెలుసుకున్నట్లయితే, అసలు ఈ ప్రదేశానికి సిద్ధరామప్ప కొలను అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రదేశంలో సిద్ధరామప్ప అనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవారండి. తను ఎంత ఘోర తపస్సు చేసినా ఆ శివయ్య కరుణించకపోవడంతో ఇక్కడ ఉన్న ఈ లోయలోకి దూకి మరణించాలని అనుకుంటాడు. అలా దూకబోతున్న సమయంలో ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఆ సిద్ధరామప్పకు మోక్షం కలిగించిన ప్రదేశమే ఈ ప్రదేశం అండి. అందువల్ల ఈ ప్రదేశాన్ని సిద్ధరామప్ప కొలను అని పిలుస్తారు. ఎటువంటి వారైనా సింపుల్గా వచ్చేయచ్చండి. ఏజ్డ్ పర్సన్స్ అయితే మాత్రం కాస్త నిదానంగా వెళ్తే సరిపోద్ది. ఎందుకంటే స్టెప్స్ కాస్త స్లిప్పరీగా ఉంటాయండి. ఇక్కడ చుట్టూ ఎక్కడ చూసినా నల్లమల్ల అడవి, అలాగే ఎత్తైన లోయల మధ్యలో నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్ మొత్తానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ వాటర్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా పాతాళ గంగలో అయితే కలుస్తుందండి. ఫైనల్లీ సిద్ధరామప్ప కొలను వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. లొకేషన్ మాత్రం చాలా ఆసమ్గా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్ని శ్రీశైలం వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయన్న విషయం నాకు తెలియదండి. ఎలాగో ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి గూగుల్లో హిడెన్ ప్లేసెస్ ఇన్ శ్రీశైలం అని సెర్చ్ చేస్తే ఈ ప్లేస్ అయితే చూపించింది. ఇక ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా అయితే వచ్చేసానండి. వచ్చిన తర్వాత అర్థమైంది మస్ట్ విజిట్ ప్లేస్ అని. వాటర్ ఫాల్స్ చూసుకొని రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఒక చిన్న మార్గం అయితే కనపడిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఇక్కడ ఏముందని. వారు చెప్పింది ఏంటంటే, ఈ ప్రదేశంలో స్వామీజీ వారు ఉంటారు.
వారి నివాసం ఇక్కడే ఉంటుందని చెప్పారు. బట్ నేను వెళ్ళిన టైంలో స్వామీజీ వారు వేరే వాళ్ళతో కాస్త బిజీగా ఉన్నారు. సో అందువల్ల స్వామీజీ గారితో మాట్లాడడం కుదరలేదు. ఇంకోసారి డెఫినెట్గా ట్రై చేస్తాను స్వామీజీ గారితో మాట్లాడటానికి. ఇక ఈ స్వామీజీ గారు వచ్చేసి ఆయుర్వేదం మందులు ఇస్తాడటండి. ఇక్కడ నివసిస్తున్న ఈ స్వామీజీ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇతను మరణించి మళ్ళీ బతికాడట. ఈ స్వామీజీ వారు ఉంటున్న ఈ ఆశ్రమం చుట్టుపక్కల మొత్తము ఆయుర్వేదంకి సంబంధించిన మొక్కలే పెంచుతున్నారండి. ఈ మొక్కలతోనే ఆయుర్వేదం మందులు తయారు చేసి ఇస్తారట. ప్లేస్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి. శ్రీశైలం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సక్సెస్ఫుల్గా సిద్ధరామప్ప కొలను వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేసేసాము. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.